శివంగి సెటప్ ప్లీజ్. ఆల్రెడీ ఈ రోజు మనం ఓషివంగిలో ఆడుతున్న ఆట పేరు కిందకి పైకి. ఏం కిందకి ఏం పైకి ఏం చేయాలి అంటే, సో ముందు అలేకి ఆడి చూపిస్తుంది మీకు కావాలంటే. అక్కడికి వెళ్ళి 2 బాల్స్ తీసుకో. ఇది ఎడమ చేతిలో ఉంది, ఇది కుడి చేతిలో ఉంది. సో నేను ట్యాప్ అన్నానంటే ఇది కింద కొట్టాలి, నేను త్రో అన్నానంటే ఇది పైకి వేయాలి. ఓకే, ఎడమ చేతిలో త్రో, కుడి చేతిలో ట్యాప్. సో నేను అలా ఒక 30 seconds లో ఇస్తాను. ఎవరు ఎక్కువ సార్లు మిస్టేక్ చేస్తే వాళ్ళు అవుట్. సో జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఒకసారి అలేకి ఎలా ఆడుతుందో చూద్దాం. రెడీ? ఏది త్రో ఏది ట్యాప్ గుర్తుంది కదా? త్రో ట్యాప్. త్రో త్రో ట్యాప్ త్రో ట్యాప్ ట్యాప్ త్రో ట్యాప్ ట్యాప్ త్రో 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 ట్యాప్. 3 త్రోలు చెప్పాను, స్లో అయింది అది. ఓకే, అలా ఆడాలన్నమాట అంతే. సో ముందుగా ఆడబోయే 2 బామ్మలు వచ్చేసేయండి. ఆల్రైట్, ఓషివంగిలో ఈ రోజు మనం ఆడుతున్నాం కిందకి పైకి అనే ఆట. త్రో చేయాలి, ట్యాప్ చేయాలి. అసలే మనం శరన్నవరాత్రి సెలబ్రేషన్ చేసుకుంటున్నాం. అమ్మ ఈ రోజు మహిషాసురు మర్దినిగా అవతారంలో మనకి దర్శనం ఇచ్చారు. సో ఇప్పుడు ఈ రోజు ఈ గేమ్ ఆడడానికి మనతో పాటు ఉన్నారు అంజలిదేవి గారు, అనంతలక్ష్మి గారు. అంజలిదేవి గారు, గేమ్ అర్థమైంది కదా? ఎడం చేతిలో బాలు, కుడి చేతిలో ఒక బాల్ పెట్టుకున్నారు. ట్యాప్ అంటే కుడి చెయ్యి, త్రో అంటే ఎడం చెయ్యి. ఓకేనా? సో అటు ఇటు మారిందంటే మిస్టేక్ పడుద్ది. రెడీ? సో అంజలి, అనంతలక్ష్మి గారు, 3, 2, 1 స్టార్ట్. ట్యాప్ త్రో ట్యాప్ త్రో త్రో ట్యాప్ 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 త్రో త్రో ట్యాప్ త్రో. ఓకే, 1 మిస్టేక్. నో మిస్టేక్స్. ఓకే, ఈ రౌండ్ లో గెలుచుకున్నారు అనంతలక్ష్మి గారు. మొదటి రౌండ్ లో అంజలి మిస్టేక్ చేయడంతో అనంతలక్ష్మి గారు గెలిచారు. ఇప్పుడు నెక్స్ట్ రౌండ్ లో ఆడడానికి దుర్గాదేవి గారు అండ్ సూర్యప్రభ రెడీగా ఉన్నారు. సో అర్థమైంది కదా? రైట్ హ్యాండ్ ట్యాప్, లెఫ్ట్ హ్యాండ్ త్రో. సో జాగ్రత్తగా ఆడాలి, ఏమన్నా మిస్టేక్ అయితే ఇమీడియట్ గా అవుట్ అయిపోతారు. ఓకే, సో రెడీ? 3, 2, 1 ట్యాప్ త్రో ట్యాప్ త్రో ట్యాప్ త్రో ట్యాప్ ట్యాప్ త్రో ట్యాప్ త్రో ట్యాప్ ట్యాప్ త్రో. ఓకే, సూపర్. అండ్ దుర్గాదేవి గారు మిస్టేక్ చేయడం వల్ల ఈ రౌండ్ లో గెలుచుకున్నారు సూర్యప్రభ గారు. ఆల్ రైట్, ఈ రోజు మనం ఓషివంగిలో ఆడుతున్నాం కిందకి మీదకి అనే ఆట. ట్యాప్ అండ్ త్రో అనమాట. సో రైట్ హ్యాండ్ తో ట్యాప్ చేయాలి, లెఫ్ట్ హ్యాండ్ తో త్రో చేయాలి. సో మొదటి 2 రౌండ్ల్లో అనంతలక్ష్మి గారు, సూర్యప్రభ గారు విన్ అయ్యారు. 3rd రౌండ్ ఆడడానికి విజయలక్ష్మి గారు, కుసుమ గారు వచ్చారు. వీళ్ళిద్దరిలో ఎవరు విన్ అవుతారో ఇప్పుడు చూద్దాం. సో అర్థమైంది కదా? రైట్ హ్యాండ్ ట్యాప్ చేయాలి, లెఫ్ట్ హ్యాండ్ త్రో చేయాలి. రెడీ? 3, 2, 1 ట్యాప్ ట్యాప్ త్రో త్రో ట్యాప్ త్రో పైకి ఎగిరేయండి. ట్యాప్ త్రో త్రో. ఓ, ఇద్దరు మిస్టేక్ చేస్తారా? ఇక్కడ చేయలేదు. ఒక మిస్టేక్ ఉందా ఆల్రెడీ? ట్యాప్ త్రో త్రో. ఓ, మొత్తానికి 2 సార్లు మిస్టేక్స్ జరిగిన కారణంగా కుసుమ గారు ఫాస్ట్ గా ఆడకపోయినా విజయలక్ష్మి గారు మిస్టేక్ చేయడం వల్ల కుసుమ గారు గెలిచారు. ఓకే, సూపర్. ఆల్ రైట్, ఈ రోజు మనం ఓషివంగిలో ఆడాం కిందకి పైకి అనే ఆట. 3 రౌండ్ల్లో 3 విన్నర్స్ గా నిలిచారు. అనంతలక్ష్మి, సూర్యప్రభ అండ్ కుసుమ. కంగ్రాట్స్. రండి.